హే గాయ్స్, ఎలా ఉన్నారు? నిన్న బాగా తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. వీడు పందిలాగా నిద్రపోయాడు నైట్. సో అందుకని వీడియో పెట్టలేకపోయాం. కోర్స్ నేను కూడా పడుకున్నానులేండి. అంటే బాగా తిరిగిలోకి బాగా టైర్డ్ అయిపోయి ఇప్పుడు 10కు అలాగా నిద్ర వచ్చేసింది. అంతే పడుకున్నాం. మ్యాచ్ కూడా ఫుల్గా చూడాలి కంప్లీట్గా. సో అది మొత్తానికి అయితే ఆర్ఆర్ గెలిచింది. వాళ్ళ దుంపల దగ్గర నేను సపోర్ట్ చేసినప్పుడు గెలవలేదు. మేబీ నేను సపోర్ట్ చేయడం వల్ల ఓడిపోయిందని ఈడ అంటాడు. మాట్లాడు నిందల కింద లేదు. నేను గెలిచింది, మేము ఆడాం. పొటెన్షియల్ ఉన్న టీం ఆర్ఆర్ గెలిచింది. పాత తప్పులన్నీ రెక్టిఫై చేసి మొత్తానికి అయితే ఆర్ఆర్ గెలిచింది. ఆ పాయింట్స్ కూడా కింద కామెంట్ చేస్తాను. అండ్ ఈ రోజు వచ్చేసి నెంబర్ 1 మ్యాచ్ ఉంది. మెయిన్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ డీసీ. ఎవరు గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. మన టీం డీసీ తెలిసిందే కదా. పోయినసారి ఓడిపోయినా కానీ ఆ కష్టం ఉన్నాం మనం. చిత్తు చేస్తాం. కసిలేదు గిసిలేదు. ముంబై ఇండియన్స్ చేస్తారు మీరు. డీసీ వాళ్ళు బుద్ధిని మాట్లాడుతున్నావా? ఆ మైండ్ ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నావు రాజేంద్ర? లేదు లేదు. ముంబై మీద మనకి చెప్తున్నా కదా, ముంబై మనల్ని ఎంతో క్షోభ పెట్టింది. ఆ విషయం మీకు తెలుసు. సో ఇంతకంటే పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకునే టైం ఇంకోటి ఉండదు. వాళ్ళని ఓడించి మనం ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోతాం. ఢిల్లీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయింది. మన టీములు 2 ప్లే ఆఫ్స్ లో ఉంటే వాళ్ళ టీములు 2 ప్లే ఆఫ్స్ లో ఉంటే అల్టిమేట్ గా మనం కప్పు కొడతాం. ఇది జరిగేది. ముగ్గురుతో దిగుతున్నాం. సరే, నలుగురితో దిగండి, ఏదైనా దిగండి. మనదైతే గెలిచింది గైస్. కింద కామెంట్స్ లో మన క్రాంతి కస్కస్ ఫ్యాన్స్ అందరూ డీసీ అని కామెంట్ చేసేయండి. ఈ రోజు మాత్రం రేపు మాత్రం పెద్ద వీడియో పెట్టేస్తాం. ఈ రోజుకి ఒక రోజుకి ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే తిరిగి బాగా ఒళ్ళు పులిసిపోయింది. సో దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ క్రేజీ బ్రోస్ సైనింగ్ ఆఫ్.